నమస్కారం, ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. టీమిండియాల కేంద్ర రాష్ట్రాలు కలిసి పనిచేయాలన్న ప్రధాని, ఐక్యతతో ఏ లక్ష్యమూ అసాధ్యం కాదని ఉద్ఘాటన. రైజింగ్ తెలంగాణ 2047 నినాదంతో ముందుకెళ్తున్నామన్న సీఎం, రాష్ట్ర సమగ్రాభివృద్ధికి కేంద్రం సహకరించాలని నివేదన. నేషనల్ హెరాల్డ్ కేసు ఈడీ ఛార్జిషీట్లో సీఎం పేరు అవమానకరమన్న కేటీఆర్, నైతికత ఉంటే పదవి నుంచి స్వచ్ఛందంగా తప్పుకోవాలని డిమాండ్. డైవర్షన్ పాలిటిక్స్ లో భాగంగానే సీఎంపై బీఆర్ఎస్ ఆరోపణలన్న కాంగ్రెస్, ముందు పార్టీలోని దయ్యాలపై దృష్టి సారించాలంటూ చురకలు. జూన్ 1 నుంచి సినీ థియేటర్లు బంద్ లేదన్న ఫిల్మ్ ఛాంబర్, సినీ రంగం వారికి ఏపీ ప్రభుత్వంపై మర్యాద లేదంటూ పవన్ కళ్యాణ్ అసంతృప్తి. 16 ఏళ్ల తర్వాత ముందస్తుగా కేరళను తాకిన నైరుతి రుతుపవనాలు, భారీ ఈదురుగాలులతో కుంభవృష్టి, నేలకూలిన చెట్లు, విద్యుత్ స్తంభాలు. 10వ రోజు ఘనంగా కాళేశ్వరం సరస్వతి పుష్కరాలు, భక్తులతో జనసందోహంగా మారిన పుష్కర ఘాట్. ప్రతి రాష్ట్రం అభివృద్ధి చెందినప్పుడే వికసిత్ భారత్ లక్ష్యం సాకారమవుతుందని ప్రధాని నరేంద్ర మోదీ చెప్పారు. వికసిత్ భారత్ 140 కోట్ల భారతీయుల ఆకాంక్ష అని చెప్పారు. వికసిత్ భారత్ లక్ష్య సాధనకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి పనిచేయాల్సిన అవసరం ఉందని గుర్తు చేశారు. ప్రతి రాష్ట్రంలో పర్యాటక కేంద్రాన్ని అభివృద్ధి చేయాలన్నారు. శ్రామిక శక్తిలో మహిళలను భాగస్వాములను చేసేందుకు అవసరమైన చట్టాలు, విధానాలు రూపొందించాలని ప్రధాని మోదీ రాష్ట్రాలకు ఉద్బోధించారు. టీమిండియా మాదిరిగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి పనిచేస్తే ఏ లక్ష్యం కూడా అసాధ్యం కాదని ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. రాష్ట్రాల అభివృద్ధి వేగం పెరగాల్సిన అవసరం ఉందని సూచించారు. ప్రధాని మోదీ అధ్యక్షతన నీతి ఆయోగ్ 10వ పాలక మండలి ఢిల్లీలో సమావేశమైంది. 2047 నాటికి వికసిత్ భారత్ గా అవతరించేందుకు రాష్ట్రాలు అభివృద్ధి చెందాలనే థీమ్తో ఈ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడిన ప్రధాని మోదీ, వికసిత్ భారత్ 140 కోట్ల మంది భారతీయుల ఆకాంక్ష అని తెలిపారు. ప్రతి రాష్ట్రం అభివృద్ధి చెందినప్పుడే ఈ లక్ష్యం సాకారమవుతుందన్నారు. ప్రతి రాష్ట్రం, ప్రతి నగరం, ప్రతి నగరపాలిక, ప్రతి గ్రామం అభివృద్ధి చెందాలనే లక్ష్యంతో పనిచేయాలని ప్రధాని మోదీ రాష్ట్రాలకు సూచించారు. ఆ దిశగా పనిచేస్తే వికసిత్ భారత్ లక్ష్యాన్ని సాధించేందుకు 2047 వరకు వేచి చూడాల్సిన అవసరం ఉండదన్నారు. ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అన్ని సదుపాయాలు, మౌలిక వస్తువులతో ప్రతి రాష్ట్రంలో ఒక పర్యాటక కేంద్రాన్ని అభివృద్ధి చేయాలని ప్రధాని మోదీ సూచించారు. ఈ చర్యలు పొరుగున ఉండే నగరాలు కూడా పర్యాటక ప్రాంతాలుగా అభివృద్ధి చెందటానికి దోహదం చేస్తాయన్నారు. దేశంలో పట్టణీకరణ వేగంగా జరుగుతోందని, భవిష్యత్తు నగరాల దిశగా దృష్టి సారించాలని ప్రధాని మోదీ రాష్ట్రాలకు సూచించారు. నగరాల అభివృద్ధికి వృద్ధి, ఆవిష్కరణలు, సుస్థిరత చోదక శక్తిగా ఉండాలన్నారు. శ్రామిక శక్తిలో మహిళలను చేర్చే దిశగా పనిచేయాల్సిన అవసరాన్ని గుర్తు చేసిన ప్రధాని, వారు గౌరవంగా పనిచేసేలా చట్టాలు, విధానాలు రూపొందించాలని సూచించారు. ఆపరేషన్ సింధూర్ తర్వాత రాష్ట్రాల సీఎంలు, కేంద్రపాలిత ప్రాంతాల లెఫ్టినెంట్ గవర్నర్లతో ప్రధాని మోదీ మొదటిసారి సమావేశమయ్యారు. వికసిత భారత్ స్ఫూర్తితో తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి ప్రణాళిక సిద్దమైందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. ఆర్థిక, సామాజిక, పాలనా రంగాల్లో ఆదర్శవంతమైన లక్ష్యాలు సమ్మిళితంగా తెలంగాణ రైజింగ్ 2047 విజన్ డాక్యుమెంట్ రూపొందించామని సీఎం ప్రకటించారు. వికసిత భారత్ లక్ష్య సాధన మనందరి ఆశయమన్న ముఖ్యమంత్రి, అందులో తెలంగాణ కీలక పాత్ర పోషిస్తుందని ఆకాంక్షించారు. నేషన్ ఫస్ట్, పీపుల్ ఫస్ట్ అన్న ప్రాధాన్యతతో ముందుకు వెళ్తున్నామన్నారు. ఢిల్లీ వేదికగా జరిగిన నీతి ఆయోగ్ సమావేశంలో పాల్గొన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక ప్రసంగం చేశారు. తెలంగాణ రైజింగ్ విజన్లో 4 కీలక అంశాలను ముఖ్యమంత్రి ఈ సందర్భంగా ప్రస్తావించారు. పేదల సంక్షేమం, సమగ్ర పాలసీల రూపకల్పన, వరల్డ్ క్లాస్ ఇన్ఫ్రా డెవలప్మెంట్, పారదర్శక సుపరిపాలన లక్ష్యాలకు ప్రాధాన్యమిస్తామని పేర్కొన్నారు. 2047 నాటికి మన భారతదేశాన్ని సూపర్ పవర్ గా నంబర్ 1 గా నిలబెట్టాలన్న మోదీ సంకల్పాన్ని ముఖ్యమంత్రి స్వాగతించారు. వికసిత భారత్ ప్రణాళికను రూపొందించడం అభినందనీయమన్నారు. తెలంగాణ
తెలంగాణ సామాజిక, ఆర్థిక, విద్య, ఉద్యోగ, రాజకీయ కులగణన, బీసీలకు 42% రిజర్వేషన్లు, ఎస్సీల ఉపవర్గీకరణకు ప్రజాప్రభుత్వం చారిత్రాత్మక నిర్ణయాలు తీసుకుందన్నారు. తెలంగాణ సమగ్రాభివృద్ధికి ఇప్పటికే వెల్ఫేర్ అండ్ సోషల్ జస్టిస్ పాలసీ, గ్రీన్ ఎనర్జీ పాలసీ, ఇన్ఫ్రా అండ్ ఇండస్ట్రియల్ పాలసీ, టూరిజం పాలసీలను సిద్ధం చేసి కార్యాచరణలో పెట్టినట్లు చెప్పారు. అభివృద్ధిలో, సంక్షేమంలో ఆయా వర్గాలకు న్యాయమైన వాటా ఇవ్వాలన్నది తమ ప్రజాప్రభుత్వ సంకల్పమన్నారు. దేశవ్యాప్త కులగణనకు కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని ముఖ్యమంత్రి స్వాగతించారు. కులగణనలో తెలంగాణ అనుభవాలను పంచుకునేందుకు సిద్ధంగా ఉందన్నారు. 2028 నాటికి రాష్ట్రంలో 1 కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయాలనే లక్ష్యాన్ని ప్రకటించారు. మహిళలను వ్యాపార, పారిశ్రామికవేత్తలుగా ప్రోత్సహించే కార్యక్రమాలు అమలు చేశామన్నారు. యువత ఆశయాల సాధనకు అనుగుణంగా యూత్ పాలసీ అమలు చేస్తున్నామన్న సీఎం రేవంత్ రెడ్డి యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ, స్పోర్ట్స్ యూనివర్సిటీ, పోలీస్ స్కూల్, ఇంటిగ్రేటెడ్ మోడల్ స్కూల్స్, ఐటీఐలను అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్లుగా ఆధునికీకరించి స్కిల్ శిక్షణ ఇస్తున్నామని సీఎం వివరించారు. రాజ్య యువ వికాసం పథకం ద్వారా యువతకు 5 లక్షల స్వయం ఉపాధి పథకాన్ని జూన్ 2 నుంచి ప్రారంభిస్తామన్నారు. 2047 నాటికి ఇండస్ట్రీ, ఇన్ఫ్రా విషయంలో అంతర్జాతీయ నగరాల సరసన హైదరాబాద్ను నిలబెట్టే భవిష్యత్తు లక్ష్యంతో తెలంగాణ రైజింగ్ 2047 విజన్ ఎంచుకున్నట్లు చెప్పారు. వివిధ దేశాల్లో పర్యటించి 3 లక్షల కోట్ల పెట్టుబడులను సాధించామని పేర్కొన్నారు. హైదరాబాద్ను డేటా సెంటర్ హబ్గా మార్చాలనే లక్ష్యం పెట్టుకున్నట్లు చెప్పారు. వికసిత్ భారత్ లక్ష్య సాధన మనందరి ఆశయమన్న ముఖ్యమంత్రి అందులో తెలంగాణ కీలక పాత్ర పోషిస్తుందని ఆకాంక్షించారు. నేషన్ ఫస్ట్, పీపుల్ ఫస్ట్ అన్న ప్రాధాన్యతతో ముందుకు వెళ్తున్నామని వివరించారు. కేంద్రం సహాయ సహకారం మద్దతు లేకుండా తెలంగాణ రైజింగ్ విజన్ అమలు చేయలేమన్న ముఖ్యమంత్రి తెలంగాణ సమగ్రాభివృద్ధికి సహకరించాలని కోరారు. వికసిత్ భారత్ లక్ష్య సాధనలో తెలంగాణ మొదటి వరుసలో ఉంటుందని స్పష్టం చేశారు. నీతి ఆయోగ్ సమావేశాల్లో ప్రధాని నరేంద్ర మోదీని ప్రత్యేకంగా కలిసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్రానికి సంబంధించిన పలు ప్రాజెక్టులపై చర్చించారు. హైదరాబాద్ 2వ దశ మెట్రో ప్రాజెక్టుకు కేంద్ర కేబినెట్ అనుమతినివ్వాలని ప్రధాని ముఖ్యమంత్రిని కోరారు. RRR ఉత్తర భాగానికి అనుమతులు, నిధులు ఇవ్వాలని ప్రధానమంత్రికి అభ్యర్థించారు. రీజనల్ రింగ్ రోడ్ ఉత్తర కారిడార్తో సమాంతరంగా దక్షిణ భాగాన్ని మంజూరు చేయాలని ప్రధానికి విన్నవించారు. రాష్ట్రంలో సెమీ కండక్టర్ ఎకోసిస్టమ్ బలోపేతం చేసేందుకు సహకరించాలని ప్రధానిని రేవంత్ రెడ్డి కోరారు. పెట్టుబడులు, ఎగుమతుల అనుమతుల కోసం ప్రత్యేక ఛానల్ ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో ప్రభుత్వ, ప్రైవేటు రక్షణ రంగ ప్రాజెక్టులకు మద్దతుగా నిలవాలని అభ్యర్థించారు. హైదరాబాద్, బెంగళూరు రక్షణ కారిడార్ ఏర్పాటు చేయాలని, డిఫెన్స్ ఎక్స్పో హైదరాబాద్ నిర్వహించాలని ముఖ్యమంత్రి విన్నవించారు. వచ్చే ఏడాది డిఫెన్స్ ఎక్స్పోను హైదరాబాద్ వేదికగా నిర్వహించేందుకు అవకాశం ఇవ్వాలని, అదేవిధంగా రక్షణ రంగ SMMEలకు ఆర్థిక ప్రోత్సాహకాలు ఇచ్చి అండగా నిలవాలని కోరారు. సినీ రంగంలో ఉన్నవారి గౌరవ మర్యాదలకు భంగం వాటిల్లకుండా చూస్తుంటే వారిలో కొందరికి ప్రభుత్వం పట్ల కనీస మర్యాద, కృతజ్ఞత కనిపించడం లేదని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అన్నారు. సినిమా రంగానికి పరిశ్రమ హోదా ఇచ్చేందుకు ఆలోచనలు చేస్తున్నట్టు చెప్పిన పవన్ తెలుగు సినిమాకి చెందిన కొందరు ఇచ్చిన రిటర్న్ గిఫ్ట్ను తగిన విధంగానే స్వీకరిస్తున్నట్టు తెలిపారు. రిటర్న్ గిఫ్ట్కు కృతజ్ఞతలు తెలిపిన పవన్ ఇకపై వ్యక్తిగత చర్చలు ఉండవని, సినిమా సంఘాల ప్రతినిధులే రావాలని స్పష్టం చేశారు. తమ ప్రభుత్వం వ్యక్తులను కాదని సినీ రంగం అభివృద్ధిని చూస్తుందని స్పష్టం చేశారు. అగ్రనటులను, సాంకేతిక నిపుణులను గత ప్రభుత్వం ఏ విధంగా చీత్కరించుకుని ఇక్కట్ల పాల్చేసిందో మూవీ సంఘాలు అప్పుడే మర్చిపోయినట్లు ఉన్నాయని పవన్ ఓ ప్రకటనలో పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పాటై ఏడాది కావస్తున్నా సీఎం చంద్రబాబుని సినిమా సంఘాలు కనీసం ఒకసారి కూడా మర్యాదపూర్వకంగా కలవకపోవడంపై పవన్ అసంతృప్తి వ్యక్తం చేశారు. కేవలం చిత్రాల విడుదల సందర్భంలో ప్రభుత్వం ముందుకు రావడం మినహా చిత్రరంగం అభివృద్ధిపై సంఘటితంగా రాలేదన్నారు. అంతా కలిసి రావాలని సూచించినా సినీ పరిశ్రమ నుంచి సానుకూలంగా స్పందించకపోవడం సరికాదని అభిప్రాయపడ్డారు. ఏపీలో సినీ థియేటర్లు ఎన్ని ఉన్నాయి, వాటిలో సౌకర్యాలు ఎలా ఉన్నాయి, మల్టీప్లెక్స్లు ఎన్ని ఉన్నాయని అంశాలపై పూర్తి వివరాలు సమర్పించాలని అధికారులను ఆదేశించారు. తెలుగు రాష్ట్రాల్లో జూన్ 1 నుంచి థియేటర్ల బంద్ అవుతున్నాయనే ప్రచారానికి ఫిల్మ్ ఛాంబర్ తెరదించింది. థియేటర్ల బంద్ ఉండదని, యథావిధిగానే ప్రదర్శనలు కొనసాగుతాయని స్పష్టం చేసింది. ఈ మేరకు గత కొన్ని రోజుల నుంచి ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్లు, నిర్మాతల మధ్య పర్సెంటేజీల విషయంలో నెలకొన్న వివాదాన్ని పరిష్కరించేందుకు ఫిల్మ్ ఛాంబర్ల సంయుక్త సమావేశం జరిగింది. అయితే ఈ సమస్యను పరిష్కరించడంతో పాటు భవిష్యత్తులో థియేటర్ వ్యాపారం మరింత మెరుగ్గా ఉండేందుకు 3 సెక్టార్ల నుంచి ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు ఫిల్మ్ ఛాంబర్ కార్యదర్శి దామోదర ప్రసాద్ తెలిపారు.
చర్చలు జరగకపోతే అటువంటి డిసిషన్ తీసుకోవాల్సి వస్తున్నది ఒరిజినల్ వర్షన్. కానీ 1వ తారీఖు మూసేస్తాం అనే వర్షన్ బయటకు వెళ్ళింది. మూసేయటం అనేది లేదు. ఆల్ ఆఫ్ అస్ పాజిటివ్ నోట్లు అన్ని సెక్టార్లు వాళ్ళ రిప్రజెంటేషన్ ఇచ్చారు. ఈ 30th మాకు ఈసీ మీటింగ్ ఉంది. ఒక కమిటీ ఫామ్ చేసి 3 సెక్టార్స్ ఒక ఇష్యూస్ ని అడ్రస్ చేస్తూ ఒకదానికి ఇంటర్లింక్డ్ ఉన్నాయి. సో ఇవన్నీ కూడా అన్ని సెక్టార్స్ పరిగణలోకి తీసుకుని విల్ మూవ్ ఫార్వర్డ్ ఇన్ ఎ పాజిటివ్ నోట్. ఫ్రమ్ దేర్ ద హోల్ థింగ్ ఇస్ గోయింగ్ టు గో ఫార్వర్డ్. రైట్ నౌ ఈ బంధు గిందు అనేది అట్లాంటివి ఏమీ లేవు. ఇస్ ద క్లారిటీ. నేషనల్ హెరాల్డ్ కేసు ఈడీ ఛార్జ్షీట్లో సీఎం రేవంత్ రెడ్డి పేరు చేర్చడం రాష్ట్రానికి అవమానకరమని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ విమర్శించారు. నైతికత ఉంటే రేవంత్ స్వచ్ఛందంగా పదవి నుంచి తప్పుకోవాలని, లేదంటే కాంగ్రెస్ అధిష్టానం తొలగించాలని డిమాండ్ చేశారు. మోదీ బీజేపీ పెద్దలను ప్రసన్నం చేసుకునేందుకు రేవంత్ ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. పార్టీ అంతర్గత విషయాలు పార్టీ వేదికలపైనే మాట్లాడితే బాగుంటుందని, ఏ స్థాయి నేతలకైనా ఇదే వర్తిస్తుందని కవిత వ్యాఖ్యలను ఉద్దేశించి కేటీఆర్ స్పష్టం చేశారు. నేషనల్ హెరాల్డ్ కేసుకు సంబంధించి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఛార్జ్షీట్లో సీఎం రేవంత్ రెడ్డి పేరు చేర్చడంపై కేటీఆర్ తీవ్రస్థాయిలో ఆరోపణలు చేశారు. యావత్ దేశం ముందు రేవంత్ రెడ్డి తెలంగాణ పరువు తీశారని విమర్శించారు. రేవంత్ రెడ్డి మాటల మనిషి కాదు, మూటల మనిషి అని విమర్శించారు. యడియూరప్పపై 2019లో ఆరోపణలు వచ్చినప్పుడు రాజీనామా చేయాలని ఆనాడు కర్ణాటక కాంగ్రెస్ నేతలు డిమాండ్ చేశారని, దీంతో ఆయన రాజీనామా చేశారని గుర్తు చేశారు. మనం గతంలో ఇక్కడ తెలంగాణలో 2015వ సంవత్సరంలో చూసినాం. ఓటుకు నోటు కుంభకోణం ఇంకెవరు కూడా మర్చిపోలేదు. అదేమో ఓటుకు నోటు కుంభకోణం, ఇదేమో సీటుకు రూటు కుంభకోణం. పిసిసి అధ్యక్ష పదవి కొనుక్కున్నాడు అనే మాట కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు చెప్పిన మాట. వెంకటరెడ్డి గారు చెప్పిన దానికి ఆ రోజు ఆధారాలు లేకపోవచ్చు, కానీ ఈరోజు ఆధారం ఉంది అంటూ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వారు ఛార్జ్షీట్లో స్పష్టంగా ఎవరు డబ్బులు ఇచ్చారు, ఏ పొజిషన్ అమ్ముకున్నారు, ఎన్ని డబ్బులు ఇచ్చారో కూడా చెప్తా ఉన్నారు. ఎప్పుడు డబ్బులు కావాలి అని కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అనుకుంటే అప్పుడు పెద్ద ఎత్తున డబ్బులు అందిస్తూ తన పదవిని కాపాడుకుంటా ఉన్నారు రేవంత్ రెడ్డి గారు. కాంగ్రెస్ పార్టీ ఆనాడు యడ్యూరప్ప గారు ముఖ్యమంత్రిగా కర్ణాటకలో ఉన్నప్పుడు మరి హౌసింగ్ స్కామ్ లో ఈయన పాత్ర ఉంది అని వార్తలు వస్తే విచారణ జరగాలి అంటే రాజీనామా చేయాల్సిందే, ఇట్లాంటి వ్యక్తి ముఖ్యమంత్రిగా ఉంటే విచారణ ఎట్లా జరుగుతుంది అని చెప్పి ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు కర్ణాటకలో చేసిన డిమాండ్. ఇవాళ మేమంటుంది కూడా అదే. 4 కోట్ల ప్రజల ముందు ఇవాళ ఆ ప్రజలకు నాయకత్వం వహించే నాయకుడిగా అక్కడ కూర్చున్న వ్యక్తికి తప్పకుండా నిజాయితీ ఉంటే, నైతికత ఉంటే వెంటనే అయితే రేవంత్ రెడ్డి గారు స్వచ్ఛందంగా తప్పుకోవాలి, లేదా కాంగ్రెస్ పార్టీ పెద్దలు వారిని రాజీనామా చేయించి పక్షపాతంగా విచారణ జరగడానికి సహకరించాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. కాంగ్రెస్ ముఖ్యమంత్రిని ఛార్జ్షీట్లో చేరిస్తే రాహుల్ గాంధీ ఎందుకు నోరు విప్పడం లేదని కేటీఆర్ ప్రశ్నించారు. మోదీ బీజేపీ పెద్దలను ప్రసన్నం చేసుకునేందుకు రేవంత్ రెడ్డి ప్రయత్నం చేస్తున్నారని, ఆయనకు ఢిల్లీలో అధికారిక బాస్ ఒకరు, అనధికారిక బాసులు కూడా ఉన్నారన్నారు. నేషనల్ హెరాల్డ్ కేసులో అందరూ మాట్లాడుతున్నా కాంగ్రెస్ బీజేపీ మధ్య బంధం మేరకే తెలంగాణ బీజేపీ నేతలు నోరు విప్పడం లేదన్నారు. రాహుల్ గాంధీ గారు అన్ని విషయాల్లో మాట్లాడతారు. పాకిస్తాన్ గురించి మాట్లాడతారు, బంగ్లాదేశ్ గురించి మాట్లాడతారు, ఇంకేదో మాట్లాడతారు. మరి నేషనల్ హెరాల్డ్ కేసులో మీ ముఖ్యమంత్రి గారిని ఛార్జ్షీట్లో చేరిస్తే వై ఈజ్ రాహుల్ గాంధీ నాట్ రెస్పాండింగ్? ఖచ్చితంగా అడుగుతున్నాం, రేవంత్ రెడ్డి గారు ఎందుకు మౌనంగా ఉన్నారు? మాకు అనుమానం ఎప్పుడు వచ్చిందంటే ఈయన జపాన్ పర్యటన అని చెప్పి ఇక్కడికి వెళ్ళి తప్పించుకపోయినప్పుడు అనుమానం వచ్చింది మాకు. ఆ రోజు జపాన్ అని చెప్పి జపాన్లో ఎవరో ఈయన పిలిచినట్టు ఉరికిండు. చూస్తే కరెక్ట్గా అప్పుడే ఈడీలో A1 A2గా రాహుల్ గాంధీ గారిని, సోనియా గాంధీ గారిని పెట్టారు. దేశంలో ఉన్న కాంగ్రెస్ నాయకులు అందరూ స్పందించారు, కానీ రేవంత్ రెడ్డి గారు ఈ రోజు వరకు ఒక్కసారి కూడా నోరు విప్పలేదు. ఆ రోజు ఎందుకు అనుకున్న వాళ్ళకి ఇవాళ సమాధానం దొరికిందని నేను అనుకుంటా ఉన్నా. ఢిల్లీ పెద్దలను ప్రసన్నం చేసుకోవడానికి, అక్కడ ఉండే మంత్రులను కాకాబట్టడానికి, మోడీ గారిని, అమిత్ షా గారిని ప్రసన్నం చేసుకోవడానికి, బీజేపీతో మరి ఏదో రకంగా ఒక ఒప్పందం కుదుర్చుకొని ముందుకు పోవడానికి ఆయన మౌనంగా ఉండి తప్పించుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దేశం అందరూ మాట్లాడుతున్నారు. కర్ణాటకలోనైతే డీకే శివకుమార్ గారిని తొలగించాలని కర్ణాటక బీజేపీ వాళ్ళు విరుచుకుపడుతున్నారు. కానీ తెలంగాణ బీజేపీ వాడు మాత్రం ఎవడు మాట్లాడట్లేదు. ఏం జరుగుతున్నదని మేము అడుగుతా ఉన్నాం. తెలంగాణలో ఇంత అపురూపమైన సంబంధాలు అటు కాంగ్రెస్కు ఇటు బీజేపీకి ఏ స్థాయిలో ఉన్నాయో మరి మీరు ఆలోచించాలని కోరుతా ఉన్నా. తెలంగాణ బీజేపీ ఎంపీలు చేస్తున్న భూ అక్రమాలకు, భూ దందాలకు ముఖ్యమంత్రి గారు వత్తాసు పలుకుతున్నందుకు మీ మౌనమా? లేదా మీ కేంద్ర మంత్రులు మీరు కలిసి బ్రహ్మాండంగా మీరు చేసుకుంటున్న అవినీతి కార్యకలాపాలకు మరి ఏదో బయటికి నటించినట్టు చేసి ఢిల్లీలో, ఇక్కడ గల్లీలో మాత్రం ఏదైతే దోస్తీ చేస్తున్నారో ఇది అందరూ కూడా చూస్తా ఉన్నారు. కవిత లేఖ అనంతరం ఆమె వ్యాఖ్యలపై స్పందించిన కేటీఆర్ పార్టీ అంతర్గత విషయాలు అంతర్గతంగా మాట్లాడితేనే మంచిదని సూచించారు. ఏ స్థాయి నేతలకైనా ఇదే వర్తిస్తుందని, కోవట్టులు ఉంటే వారే బయటపడతారని పేర్కొన్నారు.
తెలంగాణకు పట్టిన శని కాంగ్రెస్, తెలంగాణకు పట్టిన దయ్యం రేవంత్ రెడ్డి. ఇప్పుడు ఆ దయ్యాన్ని శనిని ఎట్లా వదిలించాలనేది మా టార్గెట్. వీ ఎంకరేజ్ ఓపెన్ కల్చర్, డెమోక్రసీ కాబట్టి, డెమోక్రాటిక్ పార్టీ కాబట్టి, ప్రజాస్వామిక స్ఫూర్తి ఉన్న పార్టీ కాబట్టి మా పార్టీ అధ్యక్షుల వారికి ఎవరైనా సూచనలు చేయాలనుకుంటే ఉత్తరాలు రాయొచ్చు. అదేదో చాలా గొప్ప విషయం అన్నట్టు మీరందరూ అంత బాధపడిపోవాల్సిన అవసరం ఏం లేదు. నేను అనేది ఏమంటే మా పార్టీలో డెమోక్రసీ ఉంది కాబట్టి మా పార్టీ అధ్యక్షుల వారికి, మా పార్టీ నాయకులు ఎవరైనా సరే అప్పుడప్పుడు సూచనలు సలహాల రూపంలో లిఖితపూర్వకంగా ఇవ్వచ్చు, ఓరల్గా ఇవ్వచ్చు, రకరకాలుగా ఇవ్వచ్చు. అట్లాగే నేను ఒక మాట మాత్రం చెప్తాను, మనం ఎవరైనా సరే పార్టీలో ఏ హోదాలో ఉన్నా కొన్ని విషయాలు అంతర్గతంగా మాట్లాడాల్సిన విషయాలు అంతర్గతంగా మాట్లాడితేనే బాగుంటుంది. పార్టీ ఫోరమ్స్ ఉన్నాయి, అధ్యక్షుల వారితో కలిసే అవకాశం ఉంది, లేదా ఆఫీస్ బేరర్స్ ఉన్నారు, కలిసి చెప్పుకునే అవకాశం ఉంది. కాబట్టి అంతర్గతంగానే కొన్ని విషయాలు మాట్లాడితే బాగుంటుంది. అది అందరికీ వర్తిస్తుంది, వీళ్ళకి వాళ్ళకని కాదు, అందరికీ వర్తిస్తుంది. తప్పకుండా ఎవరమైనా ఒకటే, ఈ పార్టీలో అందరం కార్యకర్తలమే, అందరికీ కూడా ఇదే సూత్రం వర్తిస్తుంది. కాబట్టి ఈడీ ఛార్జ్షీట్లో రేవంత్ పేరుపై కేంద్రం స్పందన కోసం నెల రోజులు ఎదురు చూస్తామని, ముఖ్యమంత్రిని ప్రాసిక్యూట్ చేయాలని గవర్నర్ను కలుస్తామని కేటీఆర్ తెలిపారు. నెల రోజుల తర్వాత పార్టీలో చర్చించి కార్యాచరణ ప్రకటిస్తామన్నారు. సిస్టర్ స్ట్రోక్ తో బాధపడుతున్న కేటీఆర్ డైవర్షన్ పాలిటిక్స్ లో భాగంగా సీఎం రేవంత్ రెడ్డిపై నిరాధార తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని మంత్రులు మండిపడ్డారు. తన సోదరి కవిత చెప్పిన దయ్యాలెవరో చెప్పి తర్వాత కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడాలన్నారు. కవిత బెయిల్ కోసం బీజేపీతో అంటకాగింది బీఆర్ఎస్ అని కాంగ్రెస్ నేతలు విమర్శించారు. బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ సీఎం రేవంత్ రెడ్డిపై చేసిన ఆరోపణలపై మంత్రులు, కాంగ్రెస్ నేతలు మండిపడ్డారు. మోదీ ప్రశంసల కోసమే కేటీఆర్ ఈడీ గురించి మాట్లాడుతున్నారని మంత్రి సీతక్క అన్నారు. నిర్మాణాత్మక ప్రతిపక్ష పాత్రను కేటీఆర్ మరచిపోయారని, అబద్దాన్ని నిజం చేయడం కోసం ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. నీతి నిజాయితీ ఉంటే కాళేశ్వరం, కూలేశ్వరం ఎందుకు అయిందో చెప్పాలని డిమాండ్ చేశారు. భారత నీతిని ప్రదర్శించలేనటువంటి మోడీ ట్రంప్ నీతితో ముందుకెళ్తూ మరి భారతదేశ ఔన్నత్యం కోసం, భారతదేశ ప్రజల కోసం మాట్లాడుతున్నటువంటి రాహుల్ గాంధీ మీద కక్షగట్టి ఈడీని ప్రయోగించి ఇవాళ ఏదేదో కుట్రలు చేస్తుంటే మరి మోడీ దగ్గర ప్రశంసల కోసం ఇవాళ సిస్టర్ స్ట్రోక్ తో బాధపడుతున్న కేటీఆర్ గారు మా రాహుల్ గాంధీ గారిని, సోనియమ్మను, సీఎం రేవంత్ రెడ్డి గారిని కూడా మరి రకరకాలుగా మాట్లాడుతూ శునకానందం పొందుతా ఉన్నారు. ఆ రోజు సీఎం గారు 2019లో పీసీసీ అధ్యక్షుడిగా ఉన్నాడు, సీఎంగా లేడు. ఇక్కడ మరి ఈడీ ఎంటర్ కావడానికి అక్కడ మనీ లాండరింగ్ జరగలేదు, ఫెమా ఉల్లంఘన జరగలేదు, ఫెమా యాక్ట్ ఉల్లంఘన జరగలేదు, లేదా ఎకనామికల్ గా కూడా ఏం క్రైమ్ జరగలే, ఫ్రాడ్ జరగలే. మరి తెలంగాణకు సిగ్గుచేటు రేవంత్ రెడ్డి ఉండడం, లేకుంటే ఇంకోరు ఉండడం అని మాట్లాడే అర్హత నీకుందా అని నేను అడుగుతున్నా. కాళేశ్వరం ఎందుకు కూలేశ్వరం అయిందో దానికి జవాబు ఇవ్వు. కమిషన్ ముందుకొచ్చి ఆన్సర్ ఇవ్వండి. కాంగ్రెస్ పార్టీ మీద కేటీఆర్ మాట్లాడే కంటే కవిత చెప్పినట్లు కేసీఆర్ చుట్టూ ఉన్న దయ్యాలెవరో కనుక్కోవాలని మంత్రి పొన్నం ప్రభాకర్ సూచించారు. ముందు మీ సమస్య పరిష్కారం చేసుకుని రేవంత్ గురించి మాట్లాడాలని హితవు పలికారు. మీడియా కవరేజ్, కవిత గారి యొక్క ప్రెస్ కాన్ఫరెన్స్లు, లీకేజీల మీద పాపం ఫీల్ అయి ఏదో ఒకటి గట్టిగా అంటే కవిత గారిది పోయి మళ్ళీ కేటీఆర్ గారిది ముందొస్తారనే ఆలోచనతో చెప్పినా, ఎందుకు చెప్పినో తెలియదు. బేస్లెస్ ఆరోపణల మీద రియాక్ట్ అయ్యే అవసరం లేదు. కాంగ్రెస్ పార్టీని విమర్శించే కంటే ముందు మీ పార్టీలో మీ కుటుంబ సభ్యురాలు, కేసీఆర్ గారు దేవుడు, పక్కన కొంతమంది దయ్యాలున్నారు, నా లేఖ లీక్ కావడం అంటేనే దానికి నిదర్శనం అని చెప్పిన దానికి జవాబు చెప్పి దాని తదుపరి కాంగ్రెస్ పార్టీని ప్రశ్నిస్తే మేము మా నాయకత్వం తప్పకుండా జవాబు చెప్తామని మనం చేస్తాం. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు అధికార దయ్యం పట్టిందని పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. కేసీఆర్ కి పట్టిన దయ్యం కేటీఆర్ఏనని కవిత చెప్పకనే చెప్పారన్న ఆయన, ఈ జలక్తోనే కేటీఆర్ నిరాధార ఆరోపణలు చేస్తున్నారన్నారు. కవిత గారు లిక్కర్ కేసులో ఇరికినప్పుడు అమిత్ షా దగ్గరికి వెళ్లి బేరమాడుకొని బెయిల్ వచ్చే విధంగా చేసుకున్న సందర్భం ప్రజలు మర్చిపోలే. ఎందుకంటే A2కి బెయిల్ రాకుండా A1కి బెయిల్ వచ్చింది. దాంట్లో ఇది స్పష్టంగా కనబడేది ఏంటంటే బీజేపీ బీఆర్ఎస్ పార్టీకి లోపాయికార మైత్రి ఉంది కాబట్టే ఆ బెయిల్ రావడం అనేది సునాసమైంది. తెలంగాణ రాజకీయ ముఖ చిత్రంలో బీఆర్ఎస్ పార్టీ ఉండదు. అది 3-4 ముక్కలై గ్రౌండ్ అవుతుంది తప్ప రాజకీయ ముఖ చిత్రంలో ఉండదు కాక ఉండదు. ఇలా కేటీఆర్ చేస్తున్నటువంటి విమర్శలన్నీ కూడా ఇంట్లో ఉన్న కుంపటి కారణంగా, వాళ్ళకు వచ్చిన వాటాల తేడాల కారణంగా, వారు జరుగుతున్నటువంటి పోరుని ప్రజలకు తెలియకుండా ఉండే విధంగా డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నట్టుగా కనబడతాం. ఇంట్లో కుంపటిని పక్కదారి పట్టించేందుకే కేటీఆర్ రేవంత్ రెడ్డిపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు మండిపడ్డారు.
కేరళను నైరుతి రుతుపవనాలు తాకాయి. 2009 తర్వాత నైరుతి రుతుపవనాలు అతి త్వరగా కేరళను తాకడం ఇదే తొలిసారి అని భారత వాతావరణ శాఖ ఐఎండీ వెల్లడించింది. ఈసారి సాధారణం కంటే అధిక వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని తెలిపింది. రుతుపవనాల రాకతో కేరళలో భారీ ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తున్నాయి. పలు చోట్ల చెట్లు, విద్యుత్ స్తంభాలు నేలకూలాయి. రోడ్లన్నీ వరద నీటితో జలమయమవగా రాకపోకలు నిలిచిపోయాయి. గత రాత్రి నుంచి కണ്ണూర్, కాసర్గోడ్, కోజికోడ్, ఇడుక్కి, పతనంతిట్ట జిల్లాల్లో కుంభవృష్టి కురుస్తోంది. బలమైన గాలులకు ప్రజల సాధారణ కార్యకలాపాలు స్తంభించాయి. కొండ ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కేరళ రెవెన్యూ శాఖ మంత్రి రాజన్ హెచ్చరించారు. అత్యవసరమైతే తప్ప ప్రజలు ఇళ్లు వదిలి రావద్దని సూచించారు. అసాధారణ పరిస్థితుల్లో సహాయక చర్యలు చేపట్టడానికి సిద్ధంగా ఉన్నట్లు కేరళ మంత్రి తెలిపారు. ఈ మేరకు జిల్లాల కలెక్టర్లకు మార్గదర్శకాలు, ఆదేశాలు జారీ చేసినట్లు చెప్పారు. సాధారణంగా ప్రతిసారి జూన్ 1 నాటికి కేరళను తాకే రుతుపవనాలు జూలై 8 వరకు దేశమంతా విస్తరిస్తాయి. ఈసారి సాధారణం కంటే ముందే నైరుతి రుతుపవనాలు కేరళను తాకాయని ఐఎండీ పేర్కొంది. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరం సరస్వతి పుష్కరాలలో భక్తుల రద్దీ పెరుగుతున్నందున ట్రాఫిక్ నియంత్రణకు అధికారులు చర్యలు చేపట్టారు. భక్తుల వాహనాలను 2 కిలోమీటర్ల దూరంలో పార్కింగ్ చేయిస్తున్నారు. గోదావరికి నది ఒడ్డుకు చేర్చేందుకు స్థానిక రైతులు ఎడ్లబండ్లు నడిపిస్తున్నారు. పార్కింగ్ స్థలం నుంచి భక్తులను ఎడ్లబండ్లలో నేరుగా గోదావరి పుష్కర ఘాట్ వరకు చేరుస్తున్నారు. పుష్కర స్నానం ఆచరించిన తర్వాత తిరిగి పార్కింగ్ స్థలం వద్దకు తీసుకెళ్లి దించుతున్నారు. సాధారణంగా విహారయాత్రలలో గుర్రపు టాంగాలు, ఒంటెలపై సవారీ చేసే పర్యాటకులు ఇక్కడ ఎడ్లబండ్లపై ప్రత్యేక అనుభూతిని ఆస్వాదిస్తున్నారు. మరోవైపు మద్దులపల్లి, కాళేశ్వరం మధ్యలో 8 కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయి భక్తులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. చాలా దూరం కార్ పార్కింగ్ ఉంది. సో అక్కడ నుంచి వెహికల్ తీసుకోవాలంటే ఇక్కడికి ఒక 100 రూపీస్, మళ్ళీ ఇక్కడ నుంచి ఇంకొక 100 రూపీస్ తీసుకెళ్తే వాళ్ళు వాటర్ దగ్గర వదులుతారంట. మేము మార్నింగ్ 8 o'clock వచ్చినాం. ఇప్పుడు ఎంత అవుతుంది? ఆల్మోస్ట్ 11:30 అవుతుంది ఇక్కడ రీచ్ కావడానికి. అక్కడ నుంచి ఇక్కడికి మళ్ళీ 4 hours పట్టింది మాకు. ఎడ్ల బండి ప్రయాణం బాగుంది. చాలా రోజుల తర్వాత 20 years ముందు ఎక్కినాం, మళ్ళీ ఇప్పుడు ఎక్కుతున్నాం. పార్కింగ్ కార్లన్నీ అక్కడ ఇరుక్కుపోయినాయి. ఎడ్ల బండి ఎక్కడెక్కడో ప్రయాణికులు వచ్చేటోళ్లకు, కాళ్ళ నొప్పులు ఉన్న వాళ్ళకి కానీ, హైదరాబాద్ నుంచి వచ్చేటోళ్ళు కానీ ఆనందానికి మంచిగా ఎక్కుతాను, ఫుల్ ఎంజాయ్ చేస్తాను. శతకాలంలో తీసుకుపోయినందుకు మేము కూడా చాలా సంతోషపడతాను. 50 రూపాయలు తీసుకుంటాను మనిషికి. చాలా ఆహ్లాదంగా అనిపించింది. అన్ని గుర్తొచ్చినాయి. అంటే మా అమ్మ వాళ్ళు ఎక్కిరిగా నేను ఇంతవరకు ఎక్కలేదు. నాకైతే ఫస్ట్ టైం మంచిగా అనిపించింది. మాకు చిన్నప్పటి జ్ఞాపకాలు గుర్తుకొచ్చినాయి. బాగా అనిపించింది. ఈ ఫెసిలిటీ కూడా అందరికి చాలా బాగుంది. చాలా ఆనందదాయకంగా అనిపిస్తుంది. ఇక ముందు కూడా ఇంకా ఇలాంటి మంచి ఫెసిలిటీ జరగాలని చెప్పి కోరుకుంటున్నాను.